डॉक्टर हुसैनी साहब और मतीन साहब, मौलाना खदीर साहब, इन सब के लीडरशिप में मुस्लिम यूनाइटेड फ्रंट और दूसरे ऑर्गेनाइजेशन सब मिलकर आंध्र प्रदेश के बहुत से मुस्लिम ऑर्गेनाइजेशन मिलकर एक्स सीएम जनाब जगन मोहन रेड्डी साहब से मुलाकात करे हैं। हमारा मकसद यह है कि पार्लियामेंट में वक्फ अमेंडमेंट बिल लाई गई है, उसको अपोज करने के लिए हम इनको रिक्वेस्ट करने के लिए आए थे। लेकिन जगन मोहन रेड्डी साहब ने साफ साफ अल्फाज में बताया कि हम मुस्लिम्स, माइनॉरिटीज और SC ST BC के खिलाफ जो भी बिल्स आएंगे हम उनको अपोज करेंगे, ये उन्होंने बताया है। वक्फ बिल को भी उन्होंने अपोज करने की बात की है, वक्फ अमेंडमेंट बिल को भी अपोज करने के लिए उन्होंने हामी दी है। और इंशाअल्लाह पार्लियामेंट में, चाहे वो लोकसभा में तो आया है और राज्यसभा में जब आएगा तो वो जो लोग जो है अपोज करेंगे, इस बात का हमको यकीन दिलाया है। वक्फ अमेंडमेंट बिल एक्ट 2024 को उसका कंडेम करते हुए वो बिल को विड्रा करने के वास्ते मुख्तलिफ पॉलिटिकल पार्टी से भी उनके हेड से मिल रहे हैं। उसमें से आज जो है हम फॉर्मर CM साहब मिस्टर जगन मोहन रेड्डी साहब से मिलके आज पूरी हम उसका A to Z उनके सामने रखे कि जो है ऐसे पॉइंट्स हैं क्या बोल के उन्होंने अपना रिएक्शन भी दिए। उसमें जहां आर्टिकल्स 14, 15, 16 और जो है 25, 26 का वायलेशन हो रहा, उसको हम मद्देनजर रखकर अपनी बात को रखने की कोशिश कर रहे हैं। इंशाअल्लाह हम कामयाब होंगे। सारे लोगों से सबमिशन ये है, हम्बल सबमिशन ये है कि जो है सब लोग इसको हर तरफ से, हर कॉर्नर से कंडेम करें। यही हमारी एक चीज है, यही हमारा इसमें डेमोक्रेटिक कंट्री में राइट्स है। ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ రోజున మేము ముస్లిం సంఘాలు వెళ్ళి ఈ అమెండ్మెంట్, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 ఏదైతే ఉందో దాని గురించి వివరించాం. దాంట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలని, తర్వాత ఆ ఇల్లీగల్గా వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు చేపట్టినటువంటి వాళ్ళ దీన్ని కూడా మేము దాన్ని విశదీకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆలకించారు. దాంట్లో ఇవన్నీ కూడా వారు మెంబర్లకి, అంటే MP వాళ్ళకు తెలియజేస్తామని చెప్పారు. దానికి మేము ఏదైనా సరే మైనారిటీలకు సంబంధించి, ముస్లిం సంబంధించి కానీ మైనారిటీకి సంబంధించి వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఏది వచ్చినా కూడా దాన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినందుకు మేము మా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్లమెంటులో గత కొన్ని రోజుల ముందు వక్ఫ్ సవరణ బిల్లు చట్టం వచ్చిందో, ఆ వక్ఫ్ బిల్ సవరణ చట్ట బిల్లుకు వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక ఓటు వేసినందుకు ఈ రోజు 11 ముస్లిం ఆర్గనైజేషన్లు ఈ రోజు ఆయనకు మా ఒక విన్నపం, ఎలాగైతే మేము ఈ వక్ఫ్ ని మీరు ఓటు వేసి ఇది చేశారో అలాగే రాజ్యసభలో కూడా అక్కడ కూడా మీరు ఎదుర్కోవాలని, వ్యతిరేక ఓటు వేసి ముస్లింల తోడు ఉండాలని ఈ రోజు మేము వాళ్లతో ఏకీభవించాము. కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన తెచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గ అతిరథ మహారథులందరూ కూడా, ప్రముఖులు, అది రాజకీయ నాయకులు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా సామాజిక నాయకులు అందరూ కూడా ఏకమై ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లున్నటువంటి లొసుగులు, దాని యొక్క అనర్థాలను క్షుణ్ణంగా ఆయనకు వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే మీరు తీవ్రంగా చెప్పినటువంటి అంశాలను ఖచ్చితంగా మేము పరిగణనలోకి తీసుకొని మా ఎంపీల ద్వారా ఆ వాయిస్ ని పార్లమెంట్ లో, ఉభయ సభల్లో కూడా మేము వినిపించి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటు వేస్తాం, ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుగా దన్నుగా ఉంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది.